హలో ఆల్, వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. సో సింపుల్గా 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అనేవి డిస్కస్ చేస్తాము. నేను చేసిన ట్రేడ్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. సో అలాగే టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ చూస్తాం మనము. ఇవి చూస్తుంటే మనకి బేసికల్లీ ఈజీగా 1 minute టైం ఫ్రేమ్లో ఎలా ట్రేడ్ చేయాలనే మైండ్ సెట్ డెవలప్ అవుతుంది 1 minute టైం ఫ్రేమ్లో. అండ్ మీరు చూస్తుంటే లెవెల్స్ ఉన్నాయి, కొన్ని ఆటోమేటిక్ లెవెల్స్ గీసుకున్నాను. ఈ లెవెల్స్ ఎలా గీసుకోవాలి అనేవి చాలా సింపుల్గా నేను ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు చూసిన వీడియోలో డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది ఉంటుంది. ఏం లేదు, ఆ వీడియో లింక్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక ఎక్సెల్ షీట్లో నిన్న క్లోజింగ్ ప్రైస్ చేసేస్తే ఆటోమేటిక్గా లెవెల్స్ వచ్చేస్తాయి. పెద్ద టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే ట్రెండ్ డిసైడ్ అవ్వాలి. ట్రెండ్ని ఐడెంటిఫై చేయడం పెద్ద కష్టం యాక్చువల్లీ. ఓకే, సో లేట్ చేయకుండా ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో ట్రేడ్ చూసేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు 1 minute టైం ఫ్రేమ్, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు గ్రీన్. ఓకే, ఫస్ట్ ఒక 1 minute టైం ఫ్రేమ్లో ఒక గ్రీన్ క్యాండిల్, ఇంకో గ్రీన్. ఓకే, ఇప్పుడు నిఫ్టీ కూడా ఇంకో గ్రీన్. సో నేనేమనుకుంటానంటే ఇక్కడ నేను ఐడెంటిఫై చేసి నా ఎంట్రీ తీసుకొని బై చేద్దాం అనుకున్నాను. ఓకే, బై చేశాను కూడా ఇక్కడ. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యింది. చాలా పేషెన్స్గా వెయిట్ చేశాను. ఓకే, సో పేషెన్స్గా నేను ఇక్కడ ఎంట్రీ అయినాక పేషెన్స్గా ఇక్కడ వరకు వచ్చింది. చాలా పేషెన్స్గా వెయిట్ చేయాలి. నాకు అప్పటికి కొంచెం ఫీలింగ్ ఉంది, గట్ ఫీలింగ్, మళ్ళీ ఇక్కడ వరకు పైకి వెళ్తుందని. సో ఇక్కడ వరకు నేను వెళ్ళంగానే ఎగ్జిట్ అయిపోయాను సమ్వేర్. ఓకే, లేదు ఇంకా పేషెన్స్ వెయిట్ చేస్తే ఇక్కడ కాకుండా ఇక్కడ వరకు వెళ్ళాను. ఓకే, సో అది ఇవాళ నేను చేసిన ట్రేడ్ బేసికల్లీ. ఇప్పుడు మనం టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్ చూద్దాం. ఓకే, మార్కెట్ పెరిగింది కాబట్టి ఫస్ట్ కొన్ని స్టాక్ చూద్దాం. ట్రెండ్ స్టాక్ చూద్దాం. ర్యాండమ్గా ఏదో స్టాక్ తీసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఇక్కడ ఎంటర్ అయితే, సార్ ఇక్కడ ఎంటర్ అవ్వండి, గ్రీన్ ఇక్కడ ఎంటర్ అయితే మన టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ బ్రేక్ అయినా ఇక్కడ సమ్వేర్ ఆర్ గ్రీన్ లైన్. ఓకే, సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, లేదు పేషెన్స్గా మనం ఈ 2 క్యాండిల్ ఇక్కడ ఎంటర్ అవుతాం కదా, ఇది ఒక టార్గెట్, మన గ్రీన్ టార్గెట్. ఇక్కడ మిడ్ వచ్చిన ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు పేషెన్స్గా వెయిట్ చేస్తాము అంటే ఇక్కడైతే స్టాక్ మళ్ళీ రివర్స్ అయిందో మనకి ఇక్కడ ఎంటర్ అవుతాం కదా, ఇక్కడైతే ఓపెన్ అయిందో ఇక్కడ నుంచి ఇక్కడ ఈ బ్రేక్ అవ్వకుండా ముందే పైకి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. చూసారా? అంటే ఎంత మంచి టార్గెట్. సో పేషెంట్గా వెయిట్ చేస్తే అలాంటి టార్గెట్ వస్తుంది బేసికల్లీ. నెక్స్ట్ ఇంకో స్టాక్ వస్తే చూద్దాం, ఏషియన్ పెయింట్ చూద్దాం. ఏషియన్ పెయింట్ అనేది చాలా సింపుల్ ట్రేడ్ అండి. ఇక్కడ 1 minute టైం ఫ్రేమ్లో గ్రీన్ రెడ్ గ్రీన్, ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే బై చేయగానే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి, ఓపెనింగ్ లెవెల్ బ్రేక్ అవ్వగానే, అంటే ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ అవ్వాలి, ఎంటర్ అయితే ఫస్ట్ గ్రీన్ టార్గెట్, నెక్స్ట్ బ్లూ టార్గెట్, ఈ లెవెల్స్ ఆటోమేటిక్ హిట్ అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి లైఫ్ చూద్దాము. ఓకే, సో వెరీ సింపుల్ ట్రేడ్ అండి. గ్రీన్ క్యాన్ బ్రేక్ అయింది లెవెల్, ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి బ్లూ రీచ్ కాలేదు.
మనం రీచ్ అయిపోయినా మనం ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ పివట్ లెవెల్ వేసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చండి, సింపుల్. అలాగే లూజెస్ చూద్దాం. ఇన్ఫోసిస్ వెరీ డెడ్ ఈజీ ట్రేడ్ అండి. గ్రీన్ రెడ్ గ్రీన్ రెడ్ రెడ్. ఇక్కడ సమ్వేర్ మనం సెల్ చేయొచ్చండి. ఇక్కడ ఈ జోన్లో సెల్ చేయొచ్చు, లేదా ఈ జోన్ బ్రేక్ అయినాక సెల్ చేయొచ్చు. సో దాని తర్వాత ఎక్కడి వరకు వెళ్ళింది, ఇక్కడ వరకు వెళ్ళింది. బట్ టార్గెట్ అయితే ఇది. ఓకే, సో అంత ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ చూద్దాము. పెద్ద రెడ్ క్యాండిల్ పడ్డదండి. గ్రీన్ రెడ్. ఇది డిసైడ్ అవ్వచ్చు. ఇక్కడ సెల్ చేసుకోండి. ఇక్కడ సెల్ చేస్తే ఇక్కడ వరకు వచ్చింది. ఈ టార్గెట్ అయితే గ్రీన్ లైన్, బట్ ఇక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. టెక్ ఏం చూద్దాము. రెడ్ గ్రీన్ రెడ్. ఇక్కడ సెల్ చేయొచ్చండి. సెల్ చేస్తే దీని టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ. బట్ అన్ఫార్చునేట్లీ ఇది పైకి వెళ్ళింది. ఓకే, వితౌట్ టేకింగ్ ఎనీ సపోర్ట్ ఇయర్. ఓకే, సో వెరీ రిస్కీ ట్రేడ్. ఓకే, వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్. మనకి రెడ్ గ్రీన్ రెడ్. అసలు యాక్చువల్గా ఇక్కడ సెల్ చేయాలి. ఓకే, బట్ ఇది బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయింది. వెరీ కన్ఫ్యూజ్ ట్రేడ్ అండి. వీ కెనాట్ ట్రేడ్. అండ్ బిట్కాయిన్ చూద్దాము. సో ఇక్కడ ఓపెన్ అయింది మనకి. ఇక్కడ ఓపెన్ అవ్వగానే రెడ్. ఇక్కడ సెల్ చేసండి. ఇక్కడ సెల్ చేసినాక మన టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లైన్. బట్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ సెల్ చేసినాక ఈ లెవెల్ వరకు వచ్చి మన పేషెన్స్ అన్ని టెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అయింది. ఓకే, అది దాని తర్వాత ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, ఈ టార్గెట్ రీచ్ అయిపోయింది. ఇక్కడ వరకు వచ్చింది. ఏమో నైట్ రీచ్ అవుతుందేమో చెప్పలేము. ఓకే, సో బట్ ఓవరాల్గా రీచ్ అయింది. ఇక్కడ సెల్ చేస్తే పేషెన్స్గా మళ్ళీ రివర్స్ అయినా వెయిట్ చేస్తే ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, లేదా ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకే, ఇప్పుడు డోజోన్ చూద్దాము. చార్ట్ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి కదా, ఇక్కడ బై చేయాలి బేసిక్గా. ఇక్కడ బై చేస్తే మన టార్గెట్ వచ్చేసరికి రెడ్. బట్ మిడ్లో ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోవచ్చు. అంతే, ట్రేడ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇవాళ 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్. రేపు మళ్ళీ కలుగుతాం.